ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ దృఢ సంకల్పంతో భాగంగా తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఒక బృహత్తర కార్యక్రమం నిర్వహించింది. దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది విద్యార్థులతో భారీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట సర్కిల్ పరిధిలోని 31 పాఠశాలలు మరియు కళాశాల నుంచి సుమారు 7,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సదస్సులో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ మరియు సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే సామాజిక, ఆరోగ్య మరియు ఆర్థిక అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా క్రమశిక్షణతో మెలగాలని పిలుపునిచ్చారు. డిజిటల్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ సదస్సులో ఐజీ ఆర్కే రవికృష్ణ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బారాయుడు మాదక ద్రవ్యాల ముప్పును ఉదాహరణగా వివరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యా సంస్థలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అధికారులు సూచించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ భారీ అవగాహన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యా సంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు తిరుపతి జిల్లాలో 1,10,000 మంది విద్యార్థులతో ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన సూళ్లూరుపేట సర్కిల్లో 31 స్కూల్స్, కాలేజీల్లో సుమారు 7,000 చిల్లర విద్యార్థుల్ని ఈ జూమ్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డ్రగ్స్, గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ వాడటం వల్ల జరిగే నష్టాలని కన్సర్న్డ్ ఏగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ సారు, అదేవిధంగా జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు సారు, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర సారు, వీళ్ళందరూ కూడా ఎన్ని పిల్లలకి సవీర్యంగా ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే స్టూడెంట్స్లో ఈ డ్రగ్స్ మీద అవగాహన కార్యక్రమం కల్పించి వారి తల్లిదండ్రులు మరియు అందరూ కూడా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పంలో మొట్టమొదటిగా తిరుపతి జిల్లాలో ఈ యొక్క ప్రయోగాత్మకంగా 1,10,000 మంది విద్యార్థులతో ఎస్పీ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఎంతో చక్కగా ప్రజలకి, అదేవిధంగా విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భాగస్వామ్యమైనందుకు మేము కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.